మొన్నటి వరకు ఫ్లెక్సీల వార్, నిన్నటి వరకు ప్రోటోకాల్ సమస్యలు, ఇప్పుడు డైలాగ్ వార్. ఇది వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య నడుస్తోన్న యుద్ధం. వనపర్తి నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో వనపర్తి వివాదం చినికి గాలివానలా మారుతోంది. ఇటీవల మేఘారెడ్డిపై చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘారెడ్డి డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్నారని, రేవంత్ రెడ్డి డబ్బులకు ఆశపడి టికెట్ ఇచ్చారని, బీఆర్ఎస్ నుంచి వచ్చి సంపాదించుకున్న వాళ్లకు టికెట్లు ఇచ్చారంటూ కామెంట్స్ చేశారు చిన్నారెడ్డి. ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొదట చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ ప్రకటించారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మేఘారెడ్డికి మార్చారు. ఆ ఎన్నికల్లో మేఘారెడ్డి గెలిచారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య విభేదాలు, ఫ్లెక్సీల వార్, ప్రోటోకాల్ సమస్యలు, చేరికల వివాదాలు ఉన్నాయి. నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయారు. వనపర్తిలో తన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటూ చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో జీవన్ రెడ్డిలా తిరగబడతానంటూ చిన్నారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. దీంతో వనపర్తి వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్లో కల్లోలం రేపింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తా ఉన్నాం. అందుకని ఎంతకాలం సాగదు ఇది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పారు, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. ఇటు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, కేసీ వేణుగోపాల్లకు ఫిర్యాదు చేశారు. డబ్బులకు ఆశపడి ఎమ్మెల్యే టికెట్ను మేఘారెడ్డికి అమ్ముకున్నారని ఇటీవల చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమన్న మేఘారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవడంతో పాటు ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. విచారణ జరిపి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి కోరారు. చిన్నారెడ్డి బీఆర్ఎస్తో చేతులు కలిపారన్నారు. ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ను బద్నాం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశానని తెలిపారు. ప్రజాభవన్లో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే ఆయన బండారం బయటపడుతుందన్నారు మేఘారెడ్డి. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గన్పూర్ మండలంలో ఒక ఆయన ఉంటాడు, పెద్దమందర మండలంలో ఒక ఆయన ఉంటాడు, గోపాల్పేట మండలంలో ఒక ఆయన ఉంటాడు, పెబ్బేరులో ఒకరు ఉంటారు. వాళ్ళందరినీ ఆ ప్రజాభవన్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఆయన ప్రజాభవన్లో ఆడికి ఎవరెవరు కాంగ్రెస్ వాళ్ళు పోతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు పోతున్నా ఆ సీసీ కెమెరాలు రికార్డు చూస్తే తెలుస్తుంది. నెంబర్ 2 ఈయన పిఏ నెంబరు, ఆయన పిఏ నెంబరు, ఇద్దరు పిఏల నెంబరు రికార్డు తెప్పిస్తే ఈయన పిఏ వాళ్ళ ఇంటికి పోయి ఫోన్ చేస్తాడు, వాళ్ళ పిఏ వీళ్ళ ఇంటికి పోయి ఫోన్ చేస్తాడు. సో నేను చెప్పేదంటే ఫైనల్గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడున్న ఈ పెద్ద మనిషి, వాళ్ళందరూ ఈ ముగ్గురు కలిపి ఎలక్షన్ల ముందే నన్ను ఓడగొట్టాలని చూశారు. ప్రజలు గెలిపించారు. సో వీడు మొత్తం బాగా పనిచేస్తున్నాడు, కార్యకర్తలు బాగా చూసుకుంటున్నాడు, మంచి డెవలప్మెంట్ చేస్తున్నాడు, ప్రజలకు వెళ్ళిపోతున్నాడు. బట్టగాల్చి మీనేయాలని ముగ్గురు కలిపి వాళ్ళిద్దరు ఆత్మనే ఈయన. ఎథిక్స్ కమిటీ సమావేశం తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారెడ్డి సహా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పార్టీ హైకమాండ్ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ పరిశీలించి చిన్నారెడ్డి, మేఘారెడ్డిల వాదనలు విని హైకమాండ్కు నివేదిక ఇస్తామన్నారు. కొంతమంది సభ బయట దిగజారి మాట్లాడుతున్నారని, అలా ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని మహేష్ గౌడ్ సూచించారు. రాజకీయాల్లో ఉన్న నేతలు ముందుగా నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు మహేష్ గౌడ్. నైతిక విలువలకి తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం ఇవాళ. నేను అధ్యక్షుడిగా ఇవాళ మా సభ్యులకి మిగతా వారు సూచించడం, నైతిక విలువల్ని కొంత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, మరే ఇతర రాజకీయ హోదాలో ఉన్నా నైతిక విలువలు అనేది ప్రామాణికం. ఆ విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా చూస్తూ ఉన్నాం, బయట మాట్లాడుతున్నట్టు తీరు బిలో బెల్ట్ లెవెల్ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా ఎదుటివారిని కించపరిచే విధంగా విమర్శిస్తూ ఉన్నారు. అది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, స్వపక్షం ఉండాలి, విమర్శ కూడా ఉండాలి, సహేతుకమైనటువంటి విమర్శ ఉండాలి. మేము ఇవాళ స్వపక్షంలో ఉన్నాం. సహేతుకమైన విమర్శ ఎవరు చేసినా స్వీకరిస్తాం, ఆస్వాదిస్తాం, జవాబు కూడా చెప్తాం. కానీ కొంత దాంట్లో విలువలతో కూడుకున్నటువంటి విషయాలు ఉండాలి. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది కాదని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి రాజగోపాల్ రెడ్డి అంశం కానీ, ఇవాళ నిన్న మొన్న చెన్నారెడ్డి గారు మాట్లాడిన అంశం కానీ అన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు.